Hi friends, welcome back to our channel XYZ Brain. ఏపీ సీనియర్ ఇంటర్ ఫిజికల్ సైన్స్ సంబంధించి బ్లూ ప్రింట్ అండి. సో చాలామంది ఫెయిల్ అయ్యే సబ్జెక్ట్ ఏదైనా ఉంది అంటే ఫిజికల్ సైన్సే సెకండ్ ఇయర్లో. సో కాబట్టి వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, ఎక్కువ ఫోకస్ చేయండి. సో మీరు బ్లైండ్గా అన్నీ చదువుకుంటూ వెళ్ళారంటే బొక్క బోర్లా పడతారు. ఇక్కడ ఉండే ప్రతి ఒక్క బ్లూ ప్రింట్లో ఎలాగైతే ఇచ్చాడో అవే చూసుకోండి. చాలా అంటే చాలా హార్డ్ సబ్జెక్టు, సిలబస్ ఎక్కువగా ఉంటుంది, ప్రజెంటేషన్కి చాలా టైం పడుతుంది, థియరమ్స్ ఉంటాయి, సో క్యాల్కులేషన్ పార్ట్ ఉంటుంది, అండ్ లైక్ సింబల్స్ ఉంటాయి, ఇవన్నీ కూడా ఉంటాయి. కాబట్టి చాలా అంటే చాలా డిఫికల్ట్. చాలామంది దీంట్లో ఒక్క మార్క్తో కూడా ఫెయిల్ అయ్యే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. సో కాబట్టి వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ చూడండి, సీనియర్ ఇంటర్ ఫిజికల్ సైన్స్ బ్లూ ప్రింట్ అండి. సో మొత్తం మీకు 15 ఆల్మోస్ట్ 16 యూనిట్స్ ఉన్నాయి. మొత్తం 16 యూనిట్స్ ఉన్నాయి. దీంట్లో ఏ చాప్టర్ నుంచి ఎన్ని వస్తాయో క్లియర్గా ఉంచండి. ఇక్కడ 2 మార్క్స్ ఎన్ని వస్తాయి, 4 మార్క్స్ ఎన్ని వస్తాయి, 8 మార్క్స్ ఎన్ని వస్తాయి ఇక్కడ క్లియర్గా ఉంది. సో ముఖ్యంగా 8 మార్క్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి. సో మనకు 8 మార్క్స్ వచ్చే చాప్టర్ ఏమైనా ఉన్నాయంటే ఫస్ట్ యూనిట్ నుంచి ఒక 8 మార్క్ వస్తుంది, అండ్ 7th యూనిట్ నుంచి ఒక 8 మార్క్ వస్తుంది, అండ్ మళ్ళీ 14th యూనిట్ న్యూక్లియర్ నుంచి కూడా ఒక 8 మార్క్ వస్తుంది. ఇవి కవర్ చేయండి ఫస్ట్. అంటే ఫస్ట్ ఫెయిల్ అవుతాం అనుకున్న వాళ్ళకి, మేము ఖచ్చితంగా పాస్ అవ్వాలనుకున్న వాళ్ళు ఈ 3 యూనిట్స్లో ఉండే 8 మార్క్స్ కవర్ చేయండి. దాని తర్వాత 4 మార్క్స్ ఎక్కడ వస్తుందో చూసుకోండి. సెకండ్ యూనిట్ అంటే సో రే ఆప్టిక్ అండ్ ఆప్టికల్ ఇన్స్ట్రుమెంట్ నుంచి ఒక 4 మార్క్ వస్తుంది, అండ్ థర్డ్ వేవ్ ఆప్టిక్స్ నుంచి ఒక 4 మార్క్ వస్తుంది, అండ్ ఎలక్ట్రిక్ చార్జెస్ అండ్ ఫీల్డ్ నుంచి ఒక 4 మార్క్ వస్తుంది, అండ్ 6th చూడండి ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అండ్ సో క్యాపిటల్ నుంచి కూడా ఒక 4 మార్క్ వస్తుంది. 8th చూడండి మూవింగ్ చార్జెస్ అండ్ మ్యాగ్నెటిజం నుంచి ఒక 4 మార్క్ వస్తుంది, అండ్ 9th వన్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ నుంచి ఒక 4 మార్క్ వస్తుంది, ఆటమ్స్ నుంచి కూడా ఒక 4 మార్క్ వస్తుంది, అండ్ 15th నుంచి కూడా ఒక 4 మార్క్ వస్తుంది. ఫస్ట్ మీరు ఈ చాప్టర్లో ఉండే 8 మార్క్స్ 4 మార్క్స్ కవర్ చేయండి. ఎందుకంటే ఫెయిల్ అవ్వకుండా ఫస్ట్ మనం పాస్ మార్కులు తెచ్చుకోగలమా లేదా అన్నది చూసుకోండి. అది చూసుకొని రిమైనింగ్ 1 మార్క్ కూడా చూడండి. మన ఛానల్లో 1 మార్క్ గన్ షాట్ అయితే నేను పెడతాను. సో ఇవన్నీ చూసుకోండి, దీని ప్రకారమే ప్రిపేర్ అవ్వండి, మీకైతే ఖచ్చితంగా మంచి మార్కులతో వస్తాయి. అండ్ డోంట్ ఫర్గెట్ దిస్ వన్, ఎందుకంటే హార్డెస్ట్ సబ్జెక్ట్ ఇది. దీని ప్రకారమే చదవండి. ఏ చాప్టర్ నుంచి ఎక్కువ మార్కులు వస్తున్నా కూడా చూసుకోండి. ఇక్కడ చూస్తే మనకు ఏ చాప్టర్ నుంచి ఎక్కువ మార్కులు వస్తున్నాయంటే ఫస్ట్ యూనిట్ నుంచి 8 మార్క్స్ వస్తాయి, అండ్ 7th నుంచి కూడా 8 మార్క్స్ వస్తాయి, అండ్ 14th నుంచి కూడా యూనిట్ నుంచి కూడా 8 మార్క్స్ అయితే వస్తాయి. సో ఈ 3 యూనిట్లు కవర్ చేస్తే 24 మార్క్స్ వస్తాయి. సో పాస్ అవుతారు. ఈ 3 యూనిట్స్ కవర్ చేస్తే పాస్ అవుతారు. కాబట్టి సో రిమైనింగ్ కూడా చూసుకోండి. సో ఖచ్చితంగా అయితే మంచి మార్కులు వస్తాయి. ప్రజెంటేషన్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి. సో ఐ విష్ యూ వెరీ ఆల్ ది బెస్ట్. ఇలాంటి మరిన్ని అప్డేట్స్తో పాటు మన ఛానల్లో మరిన్ని మోడల్ పేపర్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా అన్నీ రాబోతున్నాయి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ డూ లైక్ అండ్ కమెంట్, షేర్ టు ఫ్రెండ్స్. మీకు అవసరం లేకపోయినా ఎవరికైతే అవసరం ఉంటుందో వాళ్ళకి తప్పకుండా షేర్ చేయగలరు. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ సో మచ్.